పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ హిట్ పడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ గట్టిగా చెప్పిన సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అప్పట్లో పవర్ స్టార్ హిట్ పడితే వసూలు సునామీ అనే చెప్పిన సినిమా, పవర్ స్టార్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చెప్పిన సినిమా. గబ్బర్ సింగ్ చిత్రాన్ని బర్త్డే సందర్భంగా మరొకసారి విడుదల చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన విడుదలైంది, రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ రిలీజ్ అయి వసూలు పరంగా, రిలీజ్ చిత్రాల పరంగా రికార్డు సెట్ చేసిందా, మొరారి రికార్డ్ అయితే బ్రేక్ అయ్యిందా లేదో తెలుసుకుందాం. గబ్బర్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోని అందరినీ ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. మన సూపర్ స్టార్ మహేష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన మొరారి చిత్రం పెద్ద రికార్డే పెట్టింది. డే 1 5,41 లక్షల వరకు గ్రాస్ ని అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. డే 1 రిలీజ్ అయి నెంబర్ 1 గా నిలిచింది. బిజినెస్ మ్యాన్ చిత్రం 5,27 లక్షల గ్రాస్ తో టాప్ 2 లో ఉండగా, ఖుషి చిత్రం 4,15 లక్షల గ్రాస్, సింహాద్రి చిత్రం 4 కోట్ల వరకు గ్రాస్ ను, ఇంద్ర మొన్న రిలీజ్ అయి 3 కోట్ల వరకు వసూలునైతే అందుకోవడం జరిగింది. ఇప్పుడు డే 1 పూర్తి చేసుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం. డే 1 వసూలునైతే నైజాంలో 2,31 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొరారి చిత్రం కాస్త ఎక్కువగా వసూలు అయితే ఉన్నాయి. మొరారి చిత్రం 2,93 లక్షల వరకు గ్రాస్ అయితే అందుకుంటూ నైజాం గడ్డపై సూపర్ స్టార్ మహేష్ రికార్డ్ అయితే ఇప్పటికీ ఉంది. రికార్డ్ అయితే బ్రేక్ కాలేదు. 2 తెలుగు రాష్ట్రాలు మొత్తంగా చూసుకుంటే పెద్ద నెంబరే పెట్టింది గబ్బర్ సింగ్ చిత్రం. ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడంతో 5,28 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఇండియా మొత్తంగా 6,21 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. ఓవర్సీస్ టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లెక్కలు కూడా కలుపుకుంటే టోటల్ ప్రపంచవ్యాప్తంగా డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద గబ్బర్ సింగ్ చిత్రం 7,80 లక్షల వరకు గ్రాస్ అయితే రిలీజ్ అయి అందుకుంది. మొరారి చిత్రం 5,41 లక్షల వరకు గ్రాస్ అయితే వస్తే గబ్బర్ సింగ్ చిత్రం 7,80 లక్షల వరకు గ్రాస్ ని అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. గిల్లీ చిత్రం తమిళ్లో చూసుకుంటే విజయ్ మూవీ 10,60 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చిందని పిఆర్ టీం చెబుతుంది. కానీ గిల్లీ చిత్రం అఫీషియల్ గా మాత్రం 7.5 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. నైజాం రికార్డు బ్రేక్ కాలేదు, కానీ ఓవరాల్ గా మాత్రం గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ చేసింది. రిలీజ్ మూవీస్ పరంగా అన్ని చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా చాటారు మరొకసారి. వర్షాలు ఉన్నా సరే ఈ రేంజ్ లో వసూలంటే నిజంగా గొప్ప మ్యాటర్ అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. గబ్బర్ సింగ్ చిత్రం వసూలుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.